ఏదో తెలియని బాధ, ఏదో తెలియని బరువు నా మనసులో నిలిచిపోయిందండి. దాని నుంచి నేను రిలీఫ్ అవ్వడానికి కోసం ఈ ఈ వీడియో నేను తీస్తానని కూడా అనుకోలేదు. అసలు నాకే తెలియదు. నేనైతే ఒక గమ్యం తెలియని ఒక బాటసారిలాగా ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో నాకు నేనే ఒక చిన్న పిల్లని, నాకు నేనే ఒక పెద్ద పిల్లని. ఆ అలల మధ్య, ప్రకృతి గాలి మధ్య నాలో ఉన్న బాధ అంతా తీసివేసి చాలా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీరు ఎక్కడా కూడా మిస్ చేయకుండా మీరు కూడా చూడండి, సరేనా? హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ సూర్యపలాక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నారండి? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇవాళ నేను మా మేనగాళ్ళు ఒకసారికి వెళ్తున్నాము. ఏం దరిబరి దొయలేదండి. సండే వచ్చేలేకే ఇంట్లో ఉండలేక నేను మా మేనకోళ్ళు ఇద్దరు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తామో తెలియదు, మొత్తానికి బయలుదేరి వెళ్తున్నాం. బండి వేసుకొని విహారికి వెళ్తున్నాము. ఎక్కడ బాగుంది ప్లేస్ అంటే అక్కడ ఆగిపోతాం. మేము ఆగే ప్లేస్ మీకు చూపిస్తాం. బోరు కొట్టకుండా మీరు కూడా చూడాలి ఈ వీడియోలో, సరేనా? హాయ్ అండి, మేము మీకోసం రిస్క్ చేస్తున్నాము. చూడండి ఎంత భయంకరంగా ఉందో. అయినా చూద్దామని వెళ్తున్నాం అన్నమాట. ఎవరో ఒక ఆవిడ చెప్పింది ధైర్యం చేసి వస్తాం. ఇది ఏంటో తెలియదండి, లాడ్జీ అనుకుంటాను. భయపడాల్సినంత పని లేదులే, ఎక్కడ కూడా జనం ఉన్నారన్నమాట. అరగొండి అక్కడక్కడ కనిపిస్తున్నారు. వెళ్తున్నాము, బీచ్ ఒడ్డు దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఎడారిలో బీచ్, కట్టవారపాలెం బీచ్ దగ్గరికి వచ్చాము. చెప్పాను కదండి, మేము బండి తీసుకొని బయటికి వెళ్తున్నాం. మా గమ్యం ఎక్కడ దాకా వెళ్ళిందో తెలియదు, అక్కడ దాకా వెళ్తామని చెప్పాం కదా. మేము వెళ్ళే దారిలో అందరం కనుక్కుంటూ వస్తే ఈ బీచ్ తగిలిందన్నమాట. అనుకోకుండా మధ్యలో సాయిబాబా విగ్రహం కూడా కనిపించిందండి. అది కూడా తీశాను. మా సబ్స్క్రైబర్ అందరూ కొంతమంది దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇది అదే అంటారు చూడండి, ఒక షాక్ అన్నమాట. వాళ్ళకి కూడా చూపించాలని. చూడండి అంత వెడారి. మా కెమెరామ్యాన్ గంగశ్రీలా నడవలేకపోతుంది. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్, హాయ్ చెప్పు. సోమవారం మొదలుకొని శనివారం దాకా పనిచేస్తాం కాబట్టి మాకు ఏవి అట్లా అనిపించదు అన్నమాట. ఆదివారం ఇంటి దగ్గర ఉంటే బోర్ కొట్టేస్తుందండి. పాపం తను కూడా రీల్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చేసేసాను. అమ్మ బీచ్ చూస్తాను చూడండి. వెళ్ళొద్దన్నారు, సముద్రం దగ్గరకు వస్తుందని చెప్పాను. తెప్ప ఒడ్డు మీదకే వచ్చేసేస్తుంది బాగా. ఏ ఊరండి? కటార్వారిపాలెం బీచ్. అలలు బాగా పోటుగా ఉన్నాయి.